పిచ్చుక ఇంట్లో కూరగాయల పంట. ఈ సంవత్సరం ఎండాకాలం చాలా భయంకరంగా ఉంది. ఎండల తీవ్రతకి వాగులు వంకలు ఎండిపోవడమే కాకుండా ఊరి చుట్టుపక్కల ఉన్న చెట్లు చేమలు కూరగాయల తోటలన్నీ కూడా మాడిపోయాయి. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దొరికే ఆ కాస్త కూరగాయలు కూడా ఎండిపోయి వడలిపోయి ఉంటున్నాయి. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద ఇంకా చిచ్చుకాకి అందరూ కూరగాయల మార్కెట్కు వెళ్లి వట్టి చేతులతో తిరిగొచ్చి బాధపడుతూ ఉంటారు. అబ్బా, ఏంటి ఎండలు! మార్కెట్కి వెళ్తే ఒక్క కూరగాయ కూడా సరిగ్గా లేదు. ఉన్న ఆ 2 టమాటాలు కూడా ఎండకు ఉడికిపోయినట్టున్నాయి. వాటికేమో 100 రూపాయలు చెబుతున్నాడు. ఈ ఎండాకాలం మనం పస్తులుండాల్సిందేమో. అవును తుని, నా కిరాణా షాప్ లోకి కూరగాయలు తెద్దామంటే అస్సలు ఎక్కడా దొరకట్లేదు. పొలాలన్నీ పీతలు పారిపోయాయి. వంకాయలు బెండకాయలు అయితే ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. పిల్లలకి రోజు వట్టిపప్పు పెట్టి పెట్టి వాళ్ళు నా మీద అరుస్తున్నారు. వాతావరణం ఇలాగే ఉంటే ముందు ముందు చాలా కష్టం చోటు. నేనైతే రోజు అడవిలోకి వెళ్లి ఏమైనా గింజలు దొరుకుతాయేమోనని వెతుకుతున్నాను. కానీ ఎండ దెబ్బకి చెట్ల ఆకులు కూడా రాలిపోతున్నాయి. పచ్చదనం అనేది లేకుండా పోయింది ఈ ఊరిలో. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, మీ బాధలు మీవి. ఏ కూరగాయలు దొరకకపోతే ఏమిటి? ఎంచక్క ఇంట్లో ఉన్న బియ్యంతో గంజి కాసుకొని తాగండి. నేను నా కొడుకు చిన్నగాడికి రోజు అదే ఇస్తున్నాను. కూరగాయలు లేవని వందలు పెట్టి కొనడానికి నాకేమైనా పిచ్చా? నేను నా డబ్బులు బయటికి తీయను కాక తీయను. నీకు డబ్బులు పిచ్చి పట్టింది చిచ్చు. పిల్లలకి పోషకాలు అందాలంటే కూరగాయలు తినాలి కదా. రోజు గంజి తాగితే వాళ్ళకి బలం ఎలా వస్తుంది? కానీ ఏం చేద్దాం, బయట నాటుదామన్నా ఎండవేడికి ఏ మొక్క బ్రతకడం లేదు. సరే సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. మా బుజ్జికి ఆకలి వేస్తూ ఉంటుంది. తుని పిచ్చుక బాధగా తన ఇంటికి వెళ్తుంది. ఇంట్లో బుజ్జి పిచ్చుక ఆకలితో ఏడుస్తూ ఉంటుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ ఉండగా ఆమెకొక అద్భుతమైన ఐడియా వస్తుంది. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, నాకు ఆకలిగా ఉండమ్మా. రోజు ఈ ఉట్టిపప్పు నీళ్ళ చారు నేను తినలేను. నాకు వంకాయ ఫ్రై కావాలి, టొమాటో కర్రీ కావాలి. ఏడవక బుజ్జి, మార్కెట్లో కూరగాయలేమీ లేవు తల్లి. బయట ఎండలకి మొక్కలన్నీ కాలిపోతున్నాయి. అయితే మనం కూరగాయలు పెంచుకుంటామమ్మా. తుని పిచ్చుక ఆలోచిస్తూ, బయట ఎండకి కాలిపోతున్నాయి కదా బుజ్జి. ఆగు, బయట ఎండగా ఉంటే ఏంటి, మన ఇల్లు లోపల చల్లగానే ఉంటుంది కదా. మన ఇంట్లో చాలా ఖాళీ స్థలం ఉంది. కిటికీల దగ్గర కొంచెం ఎండ కూడా వస్తుంది. మనం మన ఇంట్లోని చిన్న చిన్న కుండీలలో కూరగాయల మొక్కలు పెంచితే ఎలా ఉంటుంది? బుజ్జి పిచ్చుక ఎగురుతూ, వావ్, సూపర్ ఐడియా అమ్మా. ఇంట్లో అయితే మొక్కలకి ఎండ తగలదు, అవి మాడిపోవు. మనకి కావలసిన కూరగాయలు మన ఇంట్లోనే దొరుకుతాయి. అవును పుచ్చి, నా దగ్గర పాత వంకాయ, టొమాటో, సొరకాయ, బీరకాయ గింజలు కొన్నున్నాయి. పద, ఇప్పుడే ఇంటి నిండా కుండీలు పెట్టి ఆ గింజలే నాటుదాం. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కలిసి మట్టి కుండీలు, పనికిరాని బకెట్లలో మట్టి నింపి ఇంటి లోపల కిటికీల పక్కన హాలులో అంచుల వెంబడి అందంగా పేర్చుతారు. వాటిలో రకరకాల కూరగాయల గింజలు నాటి రోజు ఉదయం సాయంత్రం ప్రేమగా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉంటారు. ఇంటి లోపల వాతావరణం చల్లగా ఉండడం వల్ల కిటికీలకుండా తగినంత వెలుతురు రావడంతో ఆ గింజలు త్వరగానే మొలకెత్తుతాయి. కొన్ని వారాలు గడిచేసరికి ఆ మొక్కలు అద్భుతంగా పెరిగిపోతాయి. సొరకాయ, బీరకాయ తీగలు ఇంటి లోపల పైకప్పుకి అల్లుకుపోతాయి. టొమాటో, వంకాయ మొక్కలు గుమురుగా పెరిగిపోతాయి. తుని పిచ్చుక ఇంటి లోపల చూడడానికి ఒక చిన్న పచ్చటి అడవిలాగా మారిపోతుంది. పైకప్పు నుండి సొరకాయలు, బీరకాయలు వేలాడుతూ ఉంటాయి. కింద కుండీలలో ఎర్రటి టమాటాలు, గుత్తి వంకాయలు నిండిపోయి ఉంటాయి. ఒకరోజు చోటు చిలుక, మహిగ్రద్ద తుని ఇంటికొస్తారు. చోటు చిలుక తలుపు తీసి లోపలికొస్తూ, తుని, ఓ తుని, ఎక్కడున్నావు? మహిగ్రద్ద ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, అమ్మ బాబోయ్ చోటు, నేను కరెక్ట్ గా తుని ఇంటికే వచ్చానా లేక ఏదైనా అడవిలోకి వచ్చానా? ఏంటిది, ఇల్లంతా పచ్చటి తీగలు, చెట్లు అల్లుకుపోయాయి. తుని పిచ్చుక ఒక పెద్ద సొరకాయ కోస్తూ, రండి రండి మహిగారు. చోటు, అడవి కాదు, ఇది నా ఇల్లే. కూరగాయల అడవి అనుకోండి. ఎలా ఉంది నా ఐడియా? చోటు చిలుక ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ, తుని, నీ తెలివికి దండం పెట్టాలి. బయట ఊరంతా కాలిపోతుంటే నీ ఇల్లు మాత్రం ఏసీ వేసినట్టు ఎంత చల్లగా ఉందో. పైగా ఆ పైకప్పు నుండి వేలాడుతున్న ఆ సొరకాయలు చూడు, ఎంత పెద్దగా ఉన్నాయో.
నిజంగానే అద్భుతం తుని. ఇన్ని టమోటాలు ఎన్ని వంకాయలు నేను మార్కెట్ లో కూడా చూడలేదు. ఆ వంకాయలు చూడు ఎంత నిగనిగలాడుతున్నాయో. నీ ఇల్లు ఇప్పుడు ఒక నందనవనంలాగా మారిపోయింది. తుని పిచ్చుక నవ్వుతూ, అంతా మా పుచ్చిదారి ఐడియా బహి గారు. బయట ఎండలు కదా అని ఇంట్లో కుండీలలో నాటాను. ఇవి ఊహించిన దానికంటే చాలా బాగా పెరిగాయి. ఇప్పుడు మాకు కూరగాయలు కరువు లేదు. రోజు ఫ్రెష్ గా మా ఇంట్లోనే కోసుకుని వండుకుంటున్నాం. ఇవిగోండి, మీరిద్దరూ తలా కొన్ని టొమాటోలు, వంకాయలు ఇంటికి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ తుని. ఈ ఎండాకాలంలో ఇంత ఫ్రెష్ కూరగాయలు దొరకడం అంటే దేవుడు వరమిచ్చినట్టే. అలా తుని పిచ్చుక తన స్నేహితులకు కొన్ని కూరగాయలు ఇస్తుంది. ఈ విషయం ఊరంతా పాకిపోతుంది. చిచ్చుకాకి కూడా ఈ విషయం తెలుస్తుంది. ఒకరోజు తుని పిచ్చుక ఇంట్లో లేని సమయం చూసి చిచ్చుకాకి కిటికీలో నుండి తొంగి చూస్తుంది. లోపలున్న కూరగాయల అడవిని చూసి చిచ్చుకాకి కళ్ళు పైర్లు కమ్ముతాయి. చిచ్చుకాకి తన మనసులో, వామ్మో, ఏంటా సొరకాయలు నా కొడుకు చిన్నగాడి కంటే పొడవుగా ఉన్నాయి. ఆ టొమాటోలు చూడు ఎర్రటి యాపిల్ పండ్లలాగా ఎలా మెరిసిపోతున్నాయో. ఆ వంకాయలైతే నా తలకాయ అంతలా ఉన్నాయి. వీటికి తోడు పచ్చిమిరపకాయలు కూడా గుత్తులు గుత్తులుగా కాసాయి. నా ఇల్లంతా వట్టిపోయి ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ తుని ఇల్లు చూస్తే కుబేరుడిగా ఖజానాలా ఉంది. ఎలాగైనా ఈ కూరగాయలు నేను దొంగతనం చెయ్యాలి. తునిని అడిగితే 2 టమాటాలు ఇచ్చి పంపిస్తుంది. అదే నేను ఈ రాత్రి లోపలికి దూరి ఆ పెద్ద పెద్ద సొరకాయలు వంకాయలు అన్ని కోసుకుని నా ఇంట్లో దాచుకుంటాను. నెల రోజుల వరకు నేను కూరగాయలు కొనాల్సిన పనే లేదు. పైగా మిగిలినవి మార్కెట్లో అమ్మి డబ్బులు కూడా సంపాదించొచ్చు. ఆహా, నా తెలివికి నేనే మురిసిపోతున్నాను. చిచ్చుకాకి తన కకృతి బుద్ధితో దొంగతనానికని ప్లాన్ వేస్తుంది. ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రపోయాక చిచ్చుకాకి 2 పెద్ద గోనె సంచులు తీసుకుని తుని పిచ్చుక ఇంటి దగ్గరకొస్తుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక లోపల బెడ్రూమ్ లో గాఢ నిద్రలో ఉంటారు. హాలులో మాత్రం దట్టంగా అల్లుకున్న కూరగాయల తీగలుంటాయి. చిచ్చుకాకి మెల్లిగా కిటికీ తలుపులు శబ్దం చేయకుండా ఇంటి లోపలికి దూకుతుంది. చీకట్లో ఆ పచ్చటి అడవిలో అడుగు పెడుతుంది. చిచ్చుకాకి గుసగుసలాడుతూ, అమ్మయ్య, లోపలికొచ్చేశాను. ఇల్లు బలి చల్లగా ఉంది. సరే, ముందు ఆ పెద్ద సొరకాయల పని పడదాం. ఎక్కడున్నాయి అవి? చిచ్చుకాకి చీకట్లో చేతులతో తడుముకుంటూ పైకప్పుకు వేలాడుతున్న సొరకాయల దగ్గరికి వెళ్తుంది. ఒక పెద్ద సొరకాయను పట్టుకుంటుంది. చిచ్చుకాకి సంతోషంగా, దొరికిందిరా పంపరాకరా. ఈ ఒక్క సొరకాయతో 4 రోజులు పప్పు వండుకోవచ్చు. దీన్ని లాగి సంచిలో వేసుకుంటాను. చిచ్చుకాకి ఆ పెద్ద సొరకాయను పట్టుకొని గట్టిగా లాగుతుంది. కాని ఆ సొరకాయ తీగ చాలా బలంగా దట్టంగా అల్లుకుని ఉంటుంది. చిచ్చుకాకి తన బలమంతా ఉపయోగించి హైసా హైసా అని లాగుతుంది. ఆ లాగుడికి పైకప్పుకి అల్లుకున్న తీగల అల్లిక మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒక్కసారిగా పైకప్పుకి సపోర్టుగా ఉన్న తీగలన్నీ వదిలైపోయి బరువైన సొరకాయలు బీరకాయలతో సహా ఆ దట్టమైన తీగల వల్ల మొత్తం చిచ్చుకాకి తల మీద ఠమాలని పడిపోతుంది. చిచ్చుకాకి భయంతో అరుస్తూ, అమ్మా, ఏంటది నా నెత్తి మీద పడింది? చిచ్చుకాకి ఆ తీగల వలలో పూర్తిగా ఇరుక్కుపోతుంది. బయటపడడానికి తన్నుకుంటుంది. కాని ఆమె ఎంత తన్నుకుంటే ఆ సొరకాయ తీగలు బీరకాయ తీగలు ఆమె కాళ్లకు చేతులకు రెక్కలకు అంతా కూడా గట్టిగా చుట్టుకుపోతాయి. ఒక పెద్ద తీగ ఆమె మెడకు చుట్టుకుంటుంది. నన్ను కాపాడండి, నేను ఇరక్కపోయాను. బాబాయ్, ఈ తీగలు నన్ను పాములాగా చుట్టేస్తున్నాయి. ఊపిరాడట్లేదు. ఎవరైనా రక్షించండి. అమ్మతోనే నన్ను క్షమించవే. దొంగతనానికి వస్తే ఈ చెట్లు నన్ను ఉరి తీస్తున్నాయి. చిచ్చుకాకి రాత్రంతా ఆ తీగలలో వంకాయలాగా వేలాడుతూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అవుతుంది. సూర్యరశ్మి కిటికీలో నుండి ఇంట్లోకొస్తుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక నిద్రలేచి హాల్లోకొస్తారు. హాలులో పరిస్థితి చూసి ఇద్దరు షాక్ అవుతారు. హాల్ మధ్యలో పైకప్పు తీగలు కిందకు పడిపోయి అందులో ఏదో నల్లటి పెద్ద ఆకారం గాల్లో వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక భయంగా, అమ్మా అమ్మా, ఏంటమ్మా అది? మన ఇంట్లో ఏదో పెద్ద నల్లటి ఆకాశ వంకాయ కాసిందమ్మా. నిన్నటి వరకు లేదే, రాత్రికి రాత్రి ఇంత పెద్ద వంకాయ ఎలా కాసింది? నల్లటి వంకాయ? అంత పెద్ద వంకాయ ఎలా కాస్తుంది బుజ్జి? ఆగు, దగ్గరికెళ్ళి చూద్దాం. కర్ర తీసుకుని దగ్గరికి వెళ్లి చూసి, అమ్మ బాబోయ్, ఇది వంకాయ కాదు బుజ్జి, ఇది మన చిచ్చుకాకి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, చిచ్చు అట్ట? ఏంటట్ట? వంకాయల చెట్టుకి దయ్యంలాగా తలకిందులుగా వేలాడుతున్నావు. నువ్వేమైనా ఈ చెట్లకి ఎరువుగా మారిపోతామని వచ్చావా ఏమిటి? చిచ్చుకాకి నోట్లో ఉన్న బీరకాయ ఊడిపోయాక ఏడుస్తూ, ఎరువు కాదు నాయనా, దొంగతనానికి వచ్చాడ్రా. ఈ చెట్లు నన్ను బంధించేసేసాయి. ఊపిరాడట్లేదు తల్లి, నన్ను కిందకి దించండి. నా రెక్కలు ఇరిగిపోయేలా ఉన్నాయి. తుని పిచ్చుక వెంటనే వెళ్లి
చోటు చిలుక మహీగ్రద్ద చిన్ను కాకిలను పిలుచుకుని వస్తుంది. వాళ్ళందరూ వచ్చి తీగలలో తలక్రిందులుగా వేలాడుతున్న చిచ్చుకాకిని చూసి పగలబడి నవ్వుతారు. చోటు చిలుక నవ్వుతూ కడుపు చెక్కలు చేసుకుంటూ చిచ్చు, ఈ అవతారం ఏంటి? దొంగతనానికి వచ్చావా లేక ఈ తోటకి దిష్టి బొమ్మలాగా వేలాడుతున్నావా? చూడటానికి అచ్చం కుళ్ళిపోయిన నల్ల వంకాయలాగా ఉన్నావు. అవును చిచ్చు, నీ కకృతికి ఈ చెట్లు కరెక్ట్ గా బుద్ధి చెప్పాయి. తుని కష్టపడి పెంచుకున్న కూరగాయలను ఫ్రీగా ఎత్తుకుపోదామని వచ్చావు కదా, ఇప్పుడు ఆ తీగలే నిన్ను మూట కట్టేశాయి. చిన్నుకాకి సిగ్గుపడుతూ, అమ్మా పరువు తీసావు కదమ్మా. ఆ సొరకాయల మధ్యలో నీ మొహం చూస్తుంటే నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. నేను ముందే చెప్పాను నీకు దొంగతనాలు వద్దు అని, విన్నావా? చిచ్చుకాకి ఏడుస్తూ, చాలరా నాన్న మీ ప్రవచనాలు, ముందు నన్ను కిందకి తెచ్చండిరా బాబు. ఈ తీగలు నా నడుము విరగ కొట్టేస్తున్నాయి. నేను జీవితంలో మళ్ళీ కూరగాయలు తినను, దొంగతనం చేయను. తోనే నన్ను క్షమించవే. కకృతి పడి నీ కష్టాన్ని దోచుకుందామని అనుకున్నాను. నాకు తగిన శాస్తి జరిగింది. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, సరేలే చిచ్చు, నీకు బుద్ధొస్తే అదే చాలు. ఎవరి కష్టం వాళ్ళదే. నీకు కావాలంటే అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. దానికి రాత్రిపూట ఇలా దొంగతనంగా రావడం ఎందుకు? బన్ను, చిన్ను, మీరిద్దరూ వచ్చి ఆ తీగలను మెల్లగా విప్పండి. అందరూ కలిసి చాలా కష్టపడి ఆ చిక్కుకుపోయిన తీగలను విప్పి చిచ్చుకాకిని కిందకు దించుతారు. కింద పడగానే చిచ్చుకాకి ఆయాసపడుతూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె ఒళ్లంతా ఆ తీగలు గీసుకుపోయి గీతలు పడి ఉంటాయి. చిచ్చుకాకి నొప్పులతో మూలుగుతూ, అబ్బా నా ప్రాణం పోయినంత పనైతే. ఈ ఇంట్లో అడవి చాలా డేంజర్ బాబోయ్. ఏవో పిచ్చి మొక్కలు అనుకున్నాను కానీ ఇవి దొంగల పాలిట యమపాసాల్లాగా ఉన్నాయి. నేనిక మీ ఇంటికి రాను బాబోయ్. చోటు చిలుక నవ్వుతూ, అవును చిచ్చు, తుని ఇల్లు ఇప్పుడు మామూలు ఇల్లు కాదు, సెక్యూరిటీ కూరగాయల అడవి. ఇక దొంగల భయం లేదు. నువ్వు ఇంటికెళ్ళి కొంచెం కాకరకాయ జ్యూస్ తాగు, నీ కకృతి అంతా పోతుంది. నాకిక ఏ జ్యూస్లో వద్దు, ఏ కూరలో వద్దు. నా కంచి నీళ్ళు నాకేమొద్దు. నేను వెళ్తున్నాను, పదరా చిన్నగా. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి పారిపోతుంది. తుని పిచ్చుక, మహీగ్రద్ద, చోటు చిలుక మరియు పిల్లలందరూ చిచ్చుకాకి వంకాయలా వేలాడిన దృశ్యాన్ని తలుచుకొని చాలాసేపు నవ్వుకుంటారు. ఎండాకాలంలో గుహలో కుటుంబం. ఆనందపురం గ్రామం అగ్నికుండంలా మారింది. ఏప్రిల్ నెల మధ్యాహ్నం సూర్యుడు పగబట్టినట్టు నిప్పులు కురిపిస్తున్నాడు. చెరువులు ఎండిపోయి భూమి నెర్రలు బారింది. బావులు అడుగంటాయి. ఆ ఊర్లో నీటి కోసం అల్లాడిపోతున్నారు. అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. తుని తన కూతురు బుజ్జితో కలిసి తన ఇంటి ముందు నిలబడి ఉంది. వీళ్ళందరి చేతుల్లో ఒక పాత ఇనుప పెట్టుంది. అందులో వాళ్లకున్న కొద్దిపాటి బట్టలు, ఒక చిన్న గిన్నె, కొన్ని ఎండు రొట్టెలు మాత్రమే ఉన్నాయి. తుని కళ్ళల్లో కన్నీళ్లు దారలుగా కారుతున్నాయి. చూసావా బుజ్జి, కాలం ఎంత వింతైనదో. ఒకప్పుడు మన ఇంట్లో ఏసీలుండేవి. నీ పుట్టినరోజు వస్తే ఊరంతా భోజనాలు పెట్టేవాళ్ళం. కానీ ఈ రోజు తిండి దొరకక, తాగడానికి గుక్కడు నీళ్లు లేక ఈ ఊరు వదిలి అనాథల్లా వెళ్లిపోతున్నాం. దేవుడు మనల్ని ఇంతలా ఎందుకు శిక్షిస్తున్నాడమ్మా? ఈ మట్టిని వదిలి వెళ్లాలంటే కాలు రావడం లేదు తల్లి. బుజ్జి తల్లి భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తూ, అమ్మా కథమే మనల్ని బ్రతకనివ్వదు. ఆ ఏసీ గాలిని, ఆ జమీందార్తనాన్ని ఇప్పుడే ఇక్కడ వదిలే. మన రాతిలా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఈ ఎండలకి ఇక్కడే ఉంటే మనం మాడిపోతాము. ఏదో ఒక దారి దొరకకపోదు. పదమ్మా వెళ్దాం. ఈ పెట్టె బరువు కన్నా నీ కన్నెళ్ళ నాకు భారంగా ఉన్నాయి. మనం బ్రతికుంటేనే కదా మళ్ళీ ఊరిని మార్చగలము. అలా ఇద్దరు ఆ పెట్టెను తల మీద పెట్టుకుని ఎర్రగా కాలిన తారు రోడ్డు మీద నడవడం మొదలుపెట్టారు. చెప్పులు లేని ఆ పాదాలకు రోడ్డు సెగలు తగులుతుంటే వాళ్లు పడుతున్న వేదన వర్ణనాతీతం. ఒక్క అడుగు వేస్తుంటే పాదాలు రోడ్డుకు అంటుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. నడుస్తూ ఉండగా దారిలో చిచ్చు మరియు లూసీ ఎదురయ్యారు. వాళ్లు కూడా తమ మూటాముళ్లే సర్దుకొని ఊరు వదిలి వెళ్తున్నారు. వైతనే మీరు కూడా బయలుదేరారా? ఎంతకాలం ఈ ఊర్లో కలిసి బ్రతికాము, కానీ ఎండలు మనల్ని విడదీస్తున్నాయి. చూడమ్మా, అన్నీ ఉన్నప్పుడు మన అహంకారాలు మనల్ని వేరు చేశాయి. ఇప్పుడు ఈ ఆకలి మనల్ని ఒక్కటి చేసింది. నీ ముఖం చూస్తుంటే నాకే బాధగా ఉంది తుని. మన మధ్య ఎన్ని గొడవలున్నా ఈ రోజు నిన్ను ఇలా చూడటం తట్టుకోలేకపోతున్నాను. అవును తుని, మన ఊర్లో ఒక్క చెట్టు కూడా పచ్చగా లేదు. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. మనమందరం ఒకే వైపు వెళ్తే తినడానికి ఏమైనా దొరికినా అది అందరికీ సరిపోదు. అందుకే మేము తూర్పు వైపు వెళ్తున్నాం. మీరు పడమర వైపున ఆ దట్టమైన అడవి వైపు వెళ్ళండి. ఎక్కడున్నా ప్రాణాలు నిలబెట్టుకుంటే చాలు. అదృష్టముంటే మళ్ళీ కలుస్తాం. జాగ్రత్త తుని, అడవిలో క్రూర మృగాలు కూడా ఉంటాయట. సరే చిచ్చు, నీ మాట నిజమే. ఎక్కడికి వెళ్ళినా ప్రాణం నిలబెట్టుకుంటే చాలు.
ఒకవేళ బ్రతికుంటే మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి. తుని పుచ్చి చాలాసేపు నడిచి అడవి అంచుకు చేరుకున్నారు. అక్కడున్న పెద్ద వేప చెట్టు కింద పెట్టె దించి కాసేపు ఆగారు. అడవి లోపల నుండి వచ్చే చల్లటి గాలి వాళ్ళ ముఖానికి తగలగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అమ్మయ్య, ఇక్కడ గాలి ఎంత చల్లగా ఉందో. ఊర్లో ఆ రేకుల కింద ఉడికిపోయేవాళ్ళం. ఇక్కడ చెట్లున్నాయి కాబట్టి బ్రతకొచ్చు అనిపిస్తుంది పుచ్చి. కాని ఆకలిస్తుంది తల్లి. గొంతులో తడారిపోయింది. నా కడుపులో పేగులు ఒకదానికొకటి మెలికలు పడుతున్నాయి. నువ్విక్కడే కూర్చో అమ్మా. నేను అడవిలోకెళ్ళి ఏమైనా అడవి పళ్ళు కానీ తినడానికి వీలైనవి ఏమైనా ఉన్నాయేమో చూసొస్తాను. నీరసపడిపోకు. నాలో ఇంకా సత్తు ఉంది. నీకోసం నేనేమైనా తెస్తాను. తుని కంగారుగా, వద్దు బుజ్జి, అడవి చాలా భయంకరంగా ఉంది. క్రూర మృగాలుంటాయి. నాకు భయంగా ఉంది. ఎటు వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్దాం. నువ్వేదైనా ప్రమాదంలో పడితే నేనెలా బ్రతకగలను? అమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా? డిగ్రీ పూర్తి చేసిన తెలివుంది నాకు. ఈ వయసులో కూడా నన్ను చిన్నపిల్లలా చూస్తున్నావు. మన పరిస్థితి బాలేదు కాబట్టి ఇలా అడవిలో తిరుగుతున్నాను. కానీ లేకపోతే నేను ఈ పాటికి సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఉండేదాన్ని. నా చదువు నన్ను కాపాడుతుంది. నీకు నీడ వెతికి పెడుతుంది. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. ఆ దేవుడు మనల్ని ఇంత దూరం తెచ్చాడంటే ఏదో ఒక దారి చూపిస్తాడు. బుజ్జి లోపలికి వెళ్తూ ఉండగా ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ మధ్యలో ఒక గుహలాంటి ద్వారం ఉంది. లోపల నుండి విపరీతమైన చల్లదనం వస్తుంది. బుజ్జి కుతూహలంతో లోపలికెళ్ళింది. అది కేవలం గుహ కాదు, ఒక సహజమైన ఏసీ గదిలా ఉంది. అప్పుడే అక్కడ ఎప్పటినుండో ఉంటున్న బన్ను ఒక్కసారిగా, ఎవరినోవా, మా గుహలోకి ఎందుకొచ్చా అని ఒక యువకుడు కోపంగా అరిచాడు. బుజ్జి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తూ, అయ్యో, నేను కేవలం ఆకలితో వచ్చాను. అరే, నువ్వు బన్ను కదా? బుజ్జే, అవునా, నేను బన్నునే. నీ చిన్ననాటి క్లాస్మేట్ ని. నువ్వు ఇక్కడేంటి? ఆనందపురంలో ఉండాలి కదా. అసలు ఈ అడవిలోకి ఎలా వచ్చావు? ఒరే పన్నుక, నువ్వా? ఇది మీ ఇల్లా? ఆనందపురంలో చుక్క నీరు లేదురా. మా అమ్మ బయట ఉంది. మీరంతా ఇక్కడ బానే ఉన్నారా? ఇంత చల్లగా ఎలా ఉంది ఇక్కడ? ఊర్లో మన మేషీల కోసం లక్షలు ఖర్చు చేసేవాళ్ళం. ఇక్కడ ఈ మధ్యలో ఇంత చల్లదనం ఉందా? గాలిలో అడవి పువ్వుల వాసన వస్తోంది. అమ్మా, తుని పిన్ని బయట ఉందా? త్వరగా తీసుకురా. ఊర్లో కష్టాలు భరించలేక మేమే ఎప్పుడో ఇక్కడికి వచ్చేసాం. ఆగు, మా అమ్మని పిలుస్తాను. అమ్మా, చూడు ఎవరొచ్చారో. మన బుజ్జి వచ్చింది. అప్పుడే లోపల నుండి చోటు వచ్చింది. బుజ్జిని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. బుజ్జి చిన్నప్పుడు బన్నుతో కలిసి చోటు ఇంటికి హోంవర్క్ చేసుకోవడానికని వచ్చేది. బుజ్జి, ఎంత పని చేసావు తల్లి. బయట ఎండల్లో తునిని వదిలేసొచ్చావా? బన్ను, నువ్వు వెళ్ళి పిన్నిని లోపలికి తీసుకురా. బన్ను వెంటనే తుని దగ్గరికి వెళ్లి వెంట పెట్టుకుని తోలుకొస్తాడు. తుని గుహ లోపలికొస్తూ, చోటు, నిన్నిక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు. ఈ గుహ చూస్తుంటే ఒక రాజభవనంలా ఉంది. ఇన్నాళ్ళకి నా ప్రాణం కుదుట పడింది. ఈ రేకుల కింద ఉడికిన నా ఒంటికి ఇది ప్రాణభిక్ష తల్లి. మనుషుడు మనల్ని వెలివేసినా అడవి తల్లి మాత్రం మనల్ని ఆదరించింది. ఇక్కడ గాలి ఊపిరి పోస్తోంది చోటు. తుని మరియు బుజ్జి ఆ గుహలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. చోటు వాళ్లకు చల్లటి మట్టి కుండలో నీళ్లు, కొన్ని అడవి పండ్లు ఇచ్చింది. ఆ పండ్లు తేనె కంటే తీయగా ఉన్నాయి. చూడు తుని, మనం ఏసీలలో బ్రతికిన వాళ్ళమే, కానీ ప్రకృతి మనల్ని ఇలా అడవికి తెచ్చింది. ఇక్కడ క్రూర మృగాలున్న మాట నిజమే, కానీ మనం వాటిని ఏమీ అననంత కాలం అవి మనల్ని ఏమీ అనవు. నిన్న రాత్రి మా గుహ బయటే ఒక పెద్ద ఎలుగుబంటి తిరిగింది. అది కేవలం నీళ్ల కోసం వచ్చింది. మమ్మల్ని ఏమీ చేయలేదు. దాని కళ్ళల్లో కూడా దాహం కనిపించింది, కానీ భయం కాదు. మనం భయపడితేనే అవి మనల్ని శత్రువుల్లా చూస్తాయి. నిజమా? ఎలుగుబంటి వచ్చిందా? పన్ను, నీకు భయం వేయలేదా? లేదు బుజ్జే, అడవిలో క్రమశిక్షణ ఉంటుంది. మనుషుల కంటే ఇవే నయం. సాయంత్రం అయితే అటువైపు ఉన్న చిన్న చెరువు దగ్గరికి జింకలు కూడా వస్తాయి. అవి గట్టి తింటుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. ఇక్కడే మనకి నిజమైన శాంతి దొరికింది. మేము రోజు ఉదయాన్నే వెళ్లి ఆ చెరువు నుండి నీళ్లు తెచ్చుకుంటాం. ఆ నీళ్లు ఫ్రిడ్జ్ లో ఉన్న నీళ్ల కంటే చల్లగా ఉంటాయి. ఒక వారం తర్వాత అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉండగా బుజ్జికి చిచ్చు మరియు లూసీ కనిపించారు. వాళ్ళొక ఎండిపోయిన చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళ ముఖాలు నల్లగా మాడిపోయున్నాయి. చిచ్చు అత్త, లూసీ ఆంటీ, మీరేంటిక్కడ? మీరు తూర్పు వైపు వెళ్తున్నామన్నారు కదా, ఏమైంది? మీ సామాన్లన్నీ ఎక్కడా? చిచ్చు నీరసంగా కళ్ళు తెరుస్తూ, బుజ్జే,
మేం తప్పు చేశాం తల్లి. ఊరు దాటగానే అంత ఎడారిలా ఉంది. ఆహారం లేదు, నీళ్లు లేవు. ఎండకి మా కళ్ళు గడ్డ కట్టుకుపోతున్నాయి. ఎక్కడో గాలి చల్లగా వస్తుందని ఇటువైపు వచ్చాం. మా అహంకారం మమ్మల్ని చంపేలా ఉంది తల్లి. మమ్మల్ని కాపాడవా. మా పెట్టెలు దొంగలెత్తుకెళ్లారు. కేవలం కట్టుబట్టలతో మిగిలేము. బాధపడకండి, మాకొక పెద్ద గుహ దొరికింది. అక్కడ మా అమ్మ పన్ను వాళ్ళందరూ ఉన్నారు. మీకోసం కూడా అక్కడ చోటు ఉంటుంది. పదండి, నడవగలరా? మీ గర్వం ఇప్పుడు అవసరం లేదు. ప్రాణం నిలబెట్టుకోండి చాలు. అడవిలో అందరం ఒక్కటే. చిచ్చు మరియు లూసీలను గుహకు తీసుకురాగానే తుని వాళ్లను ఆత్మీయంగా ఆహ్వానించింది. పాత గొడవలన్నీ మర్చిపోయి అందరూ ఒకే చోట సెటిల్ అయ్యారు. చిచ్చు మెల్లగా వంటలో తునికి సహాయం చేయడం మొదలుపెట్టింది. తుని, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు మనలో మనకి ఎన్ని అహంకారాలు. కానీ ఈ రోజు ఈ గుహలో అందరం సమానమే అని అర్థమైంది. మనిషికి మనిషే తోడని ప్రకృతి మాకు పాఠం చెప్పింది. బంగ్లాలో దొరకని ప్రశాంతత ఈ రోజు రాతి గుహలో దొరుకుతుందని అనుకోలేదు. ఇక్కడ అంతస్తులు లేవు, కేవలం ఆత్మీయతలు మాత్రమే ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. ఎండలు ఇంకా తగ్గనే లేదు. కానీ గుహ లోపల మాత్రం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సాయంత్రం వేళ బుజ్జి బన్ను గుహ బయట కూర్చొని అడవిని గమనిస్తూ ఉండేవారు. ఇద్దరు కలిసి అడవిలో దొరికే రంగురంగుల పక్షుల గురించి, అడవి తీగల అల్లుకున్న తీరు గురించి చర్చించుకునేవారు. దూరంగా ఒక జింకలు కలిసి ఆడుకోవడం, కొమ్మల చాటు నుండి జింకలు తొంగి చూడడం వాళ్లకు వింత అనుభూతినిచ్చాయి. అప్పుడప్పుడు అడవి ఏనుగుల గుంపు గీంకరిస్తూ వెళ్తుంటే భూమి ప్రకంపిస్తున్నట్టుండేది. బుజ్జి, చూసావా? మన ఊర్లో చెట్లు నరికేసి బంగ్లాలు కట్టుకుంటున్నాం. అందుకే ఆ ఊరు ఇప్పుడు నిప్పుల కొలిమిలా ఉంది. ఇక్కడ అడవి తల్లి మనల్ని తన ఒడిలో దాచుకుంది. మనకి తెలివున్న ప్రకృతిని కాపాడడం మర్చిపోయాం. అందుకే ఈ రోజు మనం అడవిని ఆశ్రయించాల్సి వచ్చింది. చూడు, ఆ చెట్టు మీదున్న పక్షులు ఎంత హాయిగా పాడుతున్నాయో. వాటికి ఏ ఏసీలు అవసరం లేదు. అవును పన్నుక, మనకి చదువుంటే సరిపోదు, ప్రకృతి పట్ల అవగాహన కూడా ఉండాలని అర్థమైంది. మనం చెట్ల ఇల్లును నాశనం చేశాం కాబట్టి మన ఇల్లు ఎడారిగా మారాయి. మళ్ళీ ఊరికెళ్ళినప్పుడు మనం మారాలి. ఈ గుహలో మనం నేర్చుకున్న ఈ చల్లని పాఠం ఊరంతా చాటి చెప్పాలి. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండాలి. ప్రతి ఊర్లో నీరు నిలవాలి. అప్పుడే మళ్ళీ మన ఆనందపురం పచ్చగా మారుతుంది. ఒకరోజు ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురిసింది. ఆ వాన చినుకులు ఎండిన నేలను తడుపుతుంటే వచ్చే మట్టి వాసన అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. చెరువులు నిండాయి. ప్రకృతి మళ్లీ పచ్చబడింది. గుహపై నుండి నీటి జలపాతంలా వర్షం పడుతుంటే అందరూ బయటకొచ్చి ఆనందంతో తడిశారు. ఊరికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. అందరూ తమ సామాన్లు సర్దుకున్నారు. చోటు, నీ వల్లే మేము ఈ రోజు బ్రతికున్నాం. ఈ గుహ మనకి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆపదలో ఉన్నప్పుడు అహంకారాలు పనికిరావని అర్థమైంది. మా కష్టాన్ని పంచుకునేందుకు కృతజ్ఞతలు. మీ గుహ ఒక దేవాలయంలా అనిపించింది మాకు. అవునుతనే, నన్ను క్షమించు. నేను నిన్ను ఎప్పుడు వెక్కిరించేదాన్ని. కానీ ఈ కష్టకాలంలో నీ బిడ్డ మేధస్సు వల్ల, నీ మంచితనం వల్ల నాకు ప్రాణం నిలిచి నీడ దొరికింది. ఇకపై మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం. మనం అందరం కలిసి ఆనందపురాన్ని మళ్ళీ పచ్చగా చేసుకుందాం. నా షాప్ లో దొరికే వస్తువుల కంటే అడవి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి. అందరూ కలిసి ఆ మాయా గుహకు కృతజ్ఞతలు చెప్పుకొని గ్రామం వైపు నడవడం మొదలుపెట్టారు. దారిలో మళ్లీ అవే జింకలు కనిపించాయి. కానీ ఈసారి వాళ్లకు భయం వేయలేదు. అవి కూడా తమలాగే ఈ నేల మీద ప్రాణాలే కదా అన్న గౌరవం కలిగింది. ఆనందపురం గ్రామానికి చేరుకోగానే అందరూ కలిసి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఊరు చుట్టూ వేల మొక్కలు నాటాలని, వచ్చే ఎండాకాలం నాటికి ఊరు కూడా ఆ అడవిలాగే చల్లగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తుని మరియు బుజ్జిల పట్టుదల, బన్ను సహాయం ఊరి మొత్తాన్ని మార్చేసింది. ఇప్పుడు ఆనందపురం కేవలం పేరుకే కాదు, నిజంగానే ఆనందానికి నిలయమైంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కష్టకాలంలో ఐక్యమత్యమే అసలైన ఆయుధం. మనుషుల మధ్య ఉండే అంతస్తుల కంటే మానవత్వం ఎంతో గొప్పది.